రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమంపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వమే ధాన్యం కొంటలేదు, ఇక్కడ బీజేపీ వాళ్ళు రాజకీయం చేసుకుంటూ యాత్రలు చేస్తున్నారని చెప్పేసి కామెంట్ చేశారు. చూడండి, ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వారు ముఖ్యమంత్రి కాకముందు వారి యొక్క స్పీచ్ ఏనండి. ఆయన ఏమన్నాడు ఒకసారి, కేంద్ర ప్రభుత్వము ఎందుకు కొంటది, రాష్ట్ర ప్రభుత్వం కొనాలి, మీరు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మీరు అయిన తర్వాత మీరు కొనాలి, కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పారు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఈ మంత్రి ఇట్లా మాట్లాడితే ఎట్లా అండి, అప్పుడో మాట ఇప్పుడో మాట. మేము ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి దానికి రీఎంబర్స్మెంట్ చేసేది కేంద్రం. ఒక్కొక్క ధాన్యం మీరే అన్నారు ఆఖరి ధాన్యం దాకా ప్రొక్యూర్ చేస్తాను నేను. ఇప్పుడు మా మీద మీరు నెపం వేస్తే ఎట్లా? మీ పని మీ బాధ్యత మీరు చేయాల్సిన అవసరం ఉన్నది. కేంద్రము ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అన్నీ కూడా మీ చేతిలో ఉన్నాయి, ఐకేపీ కేంద్రాలు మీ దగ్గర ఉన్నాయి, మార్కెట్లు మీ దగ్గర ఉన్నాయి. మీరు దాని ద్వారా మీరు తీసుకున్నటువంటి ధాన్యాన్ని ఈరోజు దానికి ఉన్నటువంటి ఒక ఏదైతే ఉందో ఏ ప్రొక్యూర్మెంట్ చేసిన రీఎంబర్స్మెంట్ చేస్తే కేంద్రం. అది ఎంత కొంటారు ఏం కొంటారు అనేది తర్వాత సంగతి, కానీ ప్రొసీజర్ అది. మీరు ప్రజలకు తప్పులు పట్టిస్తే రైతులు ఆదుకోలేరు, రైతులు ఆదుకోతారని మేము పోతే ఇటువంటి అబాండాలు వేస్తున్నారు. కాబట్టి అబద్ధాలు ఆడకుండా ప్రొక్యూర్మెంట్ మీరు చేయండి, దానం చేయండి. ఎక్కడ ఏదైతే ధాన్యం తడుస్తుందో ఆ తడవకుండా చూసుకోండి, మార్కెట్లో ఉన్నటువంటి ఒక సౌకర్యాలు కలిగించండి. అది చేయరుగానే ఈరోజు బీజేపీ వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటే మీరందరూ కూడా అదే ధాన్యం మొత్తం కూడా లిఫ్ట్ చేసి రైస్ మిల్లు పంపించడం, ఇది పంపించడం, వారి మీద ప్రెజర్ పెట్టడం, వాళ్ళని బెదిరించడం, ఈ పద్ధతి బాగాలేదని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ముందు ఫ్యూయల్ రేట్లు తగ్గించండి, ఇప్పుడు ధాన్యం గురించి ఎందుకు అడుగుతున్నారు అని అంటున్నారు. సరే, మంచి ఆయన వ్యాట్ తగ్గించుకోమని చెప్పండి. సరే, ఇప్పుడు భరోసా యాత్ర ఎక్స్టెండ్ చేసే అవకాశం నిర్మల్లో ఎండ్ అవుతుంది, రేపు ఒకరోజు ఇంక ఎక్స్ట్రా ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల కూడా రామచంద్రరావు గారు స్పందిస్తూ ముందు డిక్లరేషన్లో ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ ఇచ్చారో దాంట్లో భాగంగా మొత్తం చివరి గింజ వరకు కూడా ధాన్యం కొంటామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు చివరి గింజ కూడా కొనాలని చెప్తున్నారు. నిన్న కురిసిన వర్షాన్ని కూడా ధాన్యం మొత్తం తడిచిపోయింది, తడిచిన ధాన్యాన్ని కూడా కొనాలని చెప్తున్నారు. చివరి గింజ కొనే వరకు కూడా బీజేపీ రైతుల పక్షాన ఉంటుంది. అట్లాగే ఈ యాత్రను కూడా మరో రోజు కూడా కొనసాగిస్తాం, నిర్మల్లో పూర్తి చేస్తామని చెప్పేసి కూడా బీజేపీ చీఫ్ రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరామెన్ మోహిత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.